ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఆయన రక్షకుడిగా లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా పశువుల పాకలో పండి ఉన్నవాడిగా మనందరి కోసం చనిపోవటానికి సిలువలో బలియాగము అర్పించుకొనటానికి ప్రభు వచ్చాడు. ఆయన వాగ్దానం, నేను మరలా వస్తాను అనని చెప్పి వెళ్ళాడు. ఈసారి ప్రభు ఎలా రాబోతున్నాడు? ఈసారి ఆయన గొర్రెపిల్లగా కాదు, రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, అంతేకాదు సర్వాధికారి అయిన దేవుడిగా మనమందరము చూసి, ఆయనను చూసి కొందరు ఆనందించేటట్లు, కొందరు భయపడేటట్లుగా ప్రభు రాబోతున్నాడు. చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. చూడండి. ఇది వినగా నాతో మాట్లాడుతున్న స్వరమేమిటో అని చూడ తిరిగి తిని, యోహాను గారు వెనక నుంచున్నాడు క్రీస్తు ప్రభు. వెనక నుంచుంటంలోనే శబ్దం వినపడేళ్ళకి యోహాను గారు వెనక్కి తిరిగి చూశాడు. చూస్తంలోనే ఏం చూశాడు? చూడండి, 17వ వచనం. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల మీద పడి తిని. యేసు ప్రభును చూశాడు. ఒకప్పుడు యేసు ప్రభు రొమ్మున ఆనుకొని ఉన్నవాడు, ప్రభుతో ఎంతో సన్నిహితంగా మెలిగినవాడు. పేతురు, యాకోబు, యోహాను గారు ప్రభుకి సన్నిహితులు. మిగతా ఇంకొక 9 మంది ఉన్నారు, వాళ్ళు కొంచెం అంటి అట్టినట్టుకుంటారు. 3వవాడు దొంగ. ఇది యేసు ప్రభు శిష్యులు 3 గ్రూపులు అన్నమాట. ఇదిగోండి, యోహాను గారు తిరిగి చూస్తూలోనే నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని. మరి ఎవరు యేసు ప్రభు ఎలా ఉన్నాడు? ప్రకటన 1వ అధ్యాయం 13వ వచనంలో చూడండి. 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకని చూచి తిని. మహిమ దర్శనాన్ని యోహాను గారు చూశాడు. మనుష్య కుమారుని పోలిన వాణ్ణి యోహాను గారు చూశాడు. ఇదంతా ఏమిటి అంటే, దానియేలు గ్రంథము నుండి ప్రవచన నెరవేర్పు. ఇది ప్రవచన సారాంశం. ఇది దానియేలు గ్రంథంలో కూడా ఒక మాట ఉన్నది. చూడండి, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో ఇదే మాట కనపడదు. చూడండి, దానియేలు 7:9. ఇక సింహాసములు వేట చూచి తిని, మహావృద్ధుడొకడు కూర్చుండెను. ఆయన వస్త్రము హిమము వలె ధవళముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనము అగ్ని జ్వాలల వలె మండు చుండెను. దానియేలు గారు చూసిన దేవుడు, యోహాను గారు చూసిన దేవుని యొక్క ఆ ప్రవచనం నెరవేర్పు రేపు వాస్తవములో జరగబోతూ ఉన్నది. దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచి తిని. మహిమ దర్శనాన్ని చూశాడు క్రీస్తు ప్రభు. ఆయన యొక్క గొప్పతనం, ఆయన యొక్క పొజిషన్ ఏమిటి? ఇక్కడ ఆయన దీపస్తంభముల మధ్య ఉన్న దేవుడు.
సర్వాధికారి అయిన దేవుడు, తీర్పు తీర్చే దేవుడు రేపు రెండవసారి రాబోతున్నాడు. అంటే తీర్పు తీర్చటానికి వస్తాడు. అందరూ ఆయనను చూస్తారు. భూజనులందరూ ఆయన చూసి రొమ్ము కొట్టుకుంటారు. ఇదే మొదటి అధ్యాయం 7వ వచనంలో ఏమన్నాడు చూడండి. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు. ఎవరు పొడిచింది? ఇప్పుడు వాళ్ళు లేరు, మరి ఎవరు చూస్తారు? రోమా ప్రజలు, రోమా గవర్నమెంట్, రోమీయులు. అయ్యో మేము వీన్ని పొడిచాం, అయ్యో వీనికి శిక్ష విధించాం, అన్యాయపు తీర్పు తీర్చామని అప్పుడు కూడా వాళ్ళు తలంచుకుంటారు. ఇంకేమన్నాడు చూడండి. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అంటే ఏంటి? నమ్మని వారు. ఈరోజు నువ్వు నమ్మలా, వ్యతిరేకించావు, యేసు ప్రభు ఏంటని తిట్టావు, బైబిల్ని కాల్చేసావు, బైబిల్ని చించేసావు, సువార్త చెప్పే వాళ్ళని కొడుతున్నారు, హింసిస్తున్నారు, ఎన్నో ఆటంకాలు కలుగ చేస్తున్నారు. రేపు వీళ్ళందరూ ఏమంటారు తెలుసా? రొమ్ము కొట్టుకుంటారు. ఏమని? అయ్యో మేము ఈయనని ద్వేషించాం, ఈయనే దేవుడు, ఇప్పుడు మాకు నరకం తప్పదు. అయ్యో ఈయనని మేము వ్యతిరేకించాం, ఇప్పుడు మాకు శిక్ష ఉన్నది. అయ్యో మేము ఈయనంటే నమ్మలేదు, ఈయన వాక్యాన్ని నమ్మలేదు, ఈయన సత్యాన్ని నమ్మలేదు, మేము ఎవరినెవరినో పూజించాం, డబ్బులు ఇచ్చాం, ఏయో చేసాం, ఇవన్నీ ఇప్పుడు వ్యర్థమైపోని అని చెప్పి ఏం చేస్తావు? రొమ్ములు కొట్టుకుంటారు, గుండెలు అవిసేలా బాధపడతారు. అక్కడిక ప్రయోజనమేమీ లేనే లేదు. క్రీస్తు ప్రభు రెండవసారి ఎలా వస్తున్నాడు అంటే ఆయన దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన వాడిగా వస్తాడు. అందరూ చూస్తారు. యోహాను గారు దాన్ని చూశాడు. ప్రవచనాత్మకముగా దానియేలు భక్తుడు కూడా పరలోక దర్శనాన్ని చూశాడు. అర్థమైందా? మహావృద్ధుడగువాడు ఒకడు కూర్చుండెను. దానియేలు గ్రంథం 7:9. మహావృద్ధుడంటే ఎవరు? ఆది సంభూతుడు, సృష్టికర్త, ఆది నుండి ఉన్నవాడునైన దేవుడు. ఆయన తీర్పు తీర్చటానికి వస్తున్నాడు. మహావృద్ధుడగువాడు కూర్చుండెను అంటే ఆయన తీర్పు తీరుస్తానికి కూర్చున్నాడు. ధవళమైన సింహాసనం మీద కూర్చుంటాడు, మహిమగల సింహాసనం మీద కూర్చుంటాడు, అత్యున్నతమైన సింహాసనం మీద ప్రభు కూర్చుంటాడు. ఎవరిని ఎలా తీర్పు తీర్చాలో అలా తీర్పు తీరుస్తాడు. ఇక్కడ మరి నీవు తెలుసుకోవాల్సింది ఏంటి? నువ్వు ఎవరివైనా, ఏ మతానికి, ఏ కులానికి, ఏ జాతికి, ఏ ప్రాంతానికి, ఏ దేశానికి, విద్యావంతుడివైనా విద్యాహీనుడివైనా, కొందరు చదువురాదు మాకు బైబిల్ చదవటాకంటారు. ఇవేమీ కుదరదు. వాక్యం టీవీ ద్వారా నీ హృదయంలోనికి వచ్చేసింది. ఇప్పుడు నీ చెవుల్లో కాదు, నీ హృదయంలోనికి వచ్చేసింది. ఇప్పుడు సాకులు చెప్పటం కానే కాదు. దేవుడు రాబోతున్నాడు. ఎలాంటి దేవుడు? నిన్ను తీర్పు తీర్చే క్రీస్తు ప్రభు దేవుడు. నీ పాపాన్ని గురించి నీకు శిక్ష విధించే, తీర్పు తీర్చే దేవుడు రాబోతున్నాడు. అంతేకాదు, నీవు ఏమేమి జరిగించేవో అవన్నీ దేవుని సింహాసనం ఎదుట నీవు లెక్క
అప్పచెప్పాలి. ఆ దేవుడు రాబోతున్నాడు. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయములో ఏమనుంది చూడండి. ప్రసంగి 12:14 గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయునప్పుడు. మనకు తెలిసినవి తక్కువ, తెలవని ఎక్కువ. అర్థమైందా? రహస్యాలు ఎక్కువ ఉంటాయి చాలామందికి. రేపు దేవుడు ఏం చేస్తాడు? రహస్యాలన్నీ బయటికి తీసుకొని వస్తాడు. అర్థమైందా? మన చుట్టూ ఉన్న గోడలకి, కిటికీలకి, వీటన్నిటికీ స్వరాన్ని ఇస్తాడు. అవన్నీ మన గురించి కేకలు వేస్తూ చెప్పుతాయి. ఇంకా నువ్వు వ్యతిరేకించటానికి కానీ, కాదు అని చెప్పటానికి కానీ, వాదించటానికి కూడా ఎలాంటి అవకాశం లేదు. అంటే అలాంటి ప్రభు మరలా రాబోతున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? ప్రసంగి 12:14 గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయునప్పుడు. గమనించారా? దేవుడు నీ మాటల గురించి తీర్పు తీరుస్తాడు. నీ క్రియలను తీర్పు తీరుస్తాడు. నువ్వు జరిగించిన ప్రతి పాపపు క్రియను ఆయన తీర్పులోనికి తీసుకొని వస్తాడు. ఆ ప్రతి క్రియను, అది మంచిదే కానీ చెడ్డదే కానీ, తీర్పులోనికి తెచ్చును. తీర్పు తీర్చే సర్వాధికారి అయిన దేవుడు కనుక ఈ సమయంలో దేవుడు మరలా రాబోతున్నాడు. అంతేకాదు, బైబిల్లో ఎక్కువ సార్లు ప్రవచనం నెరవేరుతుందని ఎన్నోసార్లు చెప్పబడింది. ఆ ప్రవచనాలన్నీ నెరవేరినాయి. ఇప్పుడు కొన్ని ప్రవచనాలు నెరవేరుతున్నాయి. ఇంకా నెరవేరబోయే ప్రవచనాలు చాలా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో క్రీస్తు ప్రభు మరలా రాబోతున్నాడని తెలుసుకో. ఆయన రక్షణ లేని వారిని, పాపులను రక్షించటానికి వచ్చాడు. రేపు తీర్పు తీర్చటానికి రాబోతున్నాడు. ప్రతి వాటిని గురించి ఆయన తీర్పు తీరుస్తాడు. ఎలా రాబోతున్నాడు? ఏమనుంది ప్రకటన గ్రంథంలో? ఆయన దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని ఒకని చూచితిని. మరి ప్రభు ఏ విధంగా ఉన్నాడు? అంతా యోహాను భక్తుడు చూసి రాస్తూ ఉన్నాడు. చూడండి, 1వ అధ్యాయం 13వ వచనం. ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని. సిలువలో ఆయనకి వస్త్రం లేదు, నారబట్ట చుట్టారు. ఆయనకున్న ఒకే ఒక అంగీని తీసివేశారు, చీట్లు వేసి పంచుకున్నారు. ఆయన వస్త్రము లేని వానిగా సిలువలో ఉన్నాడు. ఇప్పుడు ఎలా కనపడుతున్నాడు? పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము. దేవుని యొక్క మహిమది. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో కూడా ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెనని మనం చూస్తున్నాం. ప్రభు యొక్క మహిమ మనం చూస్తున్నాం. ఆయన యొక్క గొప్పతనాన్ని మనం చూస్తున్నాం. ఆయన వేసుకున్న వస్త్రము ఆయన మహిమను గూర్చి, ఆయన సర్వాధికారాన్ని గురించి చెప్పుచున్నది. రాజుల వస్త్రాలు వేరుగా ఉంటాయి కదా, అలాగే క్రీస్తు ప్రభు వస్త్రము పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము. ప్రభు సిలువలో వస్త్రము లేనివాడిగా ఉన్నాడు, రిక్తుడిగా ఉన్నాడు నీకోసం. ఇప్పుడు రేపు దేవుడు ఎలా రాబోతున్నాడు? పాదముల మటుకు దిగుచున్న వస్త్రం. సిలువలో నీ కోసం తన చేతులు చాపి ఎదురు చూస్తున్నాడు నువ్వు రక్షించబడమని. ఏమన్నాడు? ఇశ్రాయేలు కుమార్తెలారా, నా కోసం ఏడవకుడి, మీకోసం, మీ పిల్లల కోసం
వారి రక్షణ కోసం, వారి మారు మనసు కోసం ఏడవండి అని ప్రభు చెప్తున్నాడు. కనుక ప్రభు రాబోతున్నాడు. నీవు శిలువలో కార్చిన పరిశుద్ధ రక్తముతో నువ్వు రక్షించబడితే అది నీకు మేలు. శిలువలో నీ కోసం ప్రాణం పెట్టిన క్రీస్తు ప్రభువును నువ్వు చూసి రక్షించబడితే అది నీకు మేలు. శిలువ వేయబడిన వాడైనట్టుగా మన కన్నుల ఎదుట దర్శనమిచ్చిన ప్రభుని నీవు అంగీకరించితే మేలు. లేదా ఈ ప్రభుని చూస్తావు. ఏ ప్రభుని? రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభుగా, మేఘవాహనుడై మేఘారూఢుడై వచ్చే ప్రభుగా చూస్తావు. ఇంకా ప్రభు ఎలా ఉన్నాడు చూడండి. రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఈ లోకంలో ప్రభు జీవించినంత కాలం ఆయనకి ఎలాంటి ఆభరణాలు లేవు, ఎలాంటి ఆధిక్యతలు లేవు, ఎలాంటి గొప్పతనం కానీ స్టేటస్ లేదు. మరి ఎలా ఉన్నాడు నీ కోసం? ఆయన మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా ప్రాణాన్ని ఇచ్చటానికి వచ్చాడు. మరి ఇప్పుడు ఎలా ఉంటున్నాడు ఆయన? రొమ్మునకు బంగారు దట్టితో చూస్తున్నావు. యాజకుడిగా నిరంతరము మన కోసం విజ్ఞాపన చేసే యాజకుడిగా మనం చూస్తున్నాం పరలోకములో. ఏ ప్రభు కావాలి నీకు? తీర్పు తీర్చే ప్రభు కావాలా? రక్షించే ప్రభు కావాలా? పరలోకాన్ని అనుగ్రహించే ప్రభు కావాలా? పాతాళానికి శిక్ష విధించే ప్రభు కావాలా? ఎలాంటి ప్రభు కావాలి నీకు? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఇప్పుడే ఆయన పుడతానన్నాడు, పుట్టాడు. సిలువ వేయబడతానన్నాడు, సిలువ వేయబడ్డాడు. మరలా తిరిగి లేస్తానన్నాడు, పునరుద్ధానుడై లేచాడు. ఆయన మరలా రాబోతున్నాడు. ఇదొక్కటే నెరవేరలా, మిగతా అన్నీ నెరవేరినాయి. ఇది కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది. ఏ ప్రభుని నువ్వు ఎదుర్కోబోతున్నావు? చూడండి ఏమన్నాడు 14వ వచనంలో చూడండి. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలు. తల మీద ఏముంది? ముండ్ల కిరీటం పెట్టారు. ఆ ముండ్ల కిరీటముని రాజుగా ఆయనను అపహసించారు, యూదుల రాజని. ఇప్పుడేముంది? ఆయన తల వెంట్రుకలు ఉన్నాయి, తెల్లని ఉన్నిని పోలినవై. నిత్యుడు ప్రభు. ఆయన నిత్యుడు, ఆది నుండి ఉన్న దేవుడు, మహావృద్ధుడు, ఆది సంభూతుడు. హిమమంత ధవళముగా ఉండెను. పరిశుద్ధత, ఎలాంటి లోపము లేని క్రీస్తు ప్రభు. ఇప్పుడు యేసు ప్రభుని గురించి రకరకాలుగా మాట్లాడుతున్నారు, రకరకాలుగా దూషిస్తున్నారు, రకరకాలుగా ఇష్టానుసారంగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ప్రభు రాబోతున్నాడు, వీటన్నిటి గురించి తీర్పు తీర్చబోతున్నాడు. తెలుసుకోండి సత్యాన్ని. యేసు ప్రభు రెండవసారి రాబోతున్నాడు. ఏ ప్రభుని నీవు చూడబోతున్నావు? సిలువ వేయబడిన క్రీస్తు ప్రభుని చూడు, రక్షించబడు. లేదా రేపు నీవు ప్రభుని ఇలాగే చూస్తావు. హిమమంత ధవళముగా ఉండెను. ఆయన పరిశుద్ధత. నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపిస్తాడు అన్నాడు. పరిశుద్ధత ఉన్నది ప్రభువులో. లోకములో ఉన్న వారంతా ఈ ఒక్క మాట ముందే ఓడిపోతారు.
ప్రభు పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు. పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్న దేవుడు. ఆయన హిమమంతా ధవళముగా ఉన్నాడు ప్రభు. ఆయన పరిశుద్ధత ముందు ఎవరు నిలబడలేరు. ఆయన మహిమ ముందు ఎవరు నిలబడలేరు. వసింపరాని తేజస్సులో అమరత్వము కలిగి ఉండిన గొప్ప దేవుడు. దూతలు కూడా ఆయన ఎదుట నిలబడలేరు. అంతటి మహిమ, ప్రభావము, ఘనత, బలము, శక్తి, జ్ఞానము కలిగిన దేవుడు. ఆ దేవుడిని నీవు ఎదుర్కోబోతున్నావు రేపు. ఇంకా తర్వాత దేవుడు ఎలా ఉన్నాడు చూడండి. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ప్రభు నేత్రాలు ఎలా ఉన్నాయి? ఆయన దృష్టికి కనబడని సృష్టమేదీ లేదు. అగ్ని జ్వాలల వంటి నేత్రములు కలిగిన దేవుడు. నీ సమస్తాన్ని ఎరిగిన దేవుడు. ఆయనకి అంతా తెలుసు. ఆయనకి మర్మమైనది ఏదియూ లేనే లేదు. అందరినీ చూచుచున్న దేవుడు, అందరినీ ఎరిగిన దేవుడు. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వంటివి. గమనించరా? క్రీస్తు ప్రభు ఆయన అగ్ని జ్వాలల వంటివాడు. ఇదే 2వ అధ్యాయం 18వ వచనంలో చూడండి. తుయతరులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, అగ్నిజ్వాలల వంటి కన్నులను, అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు. ఎవరు దేవుడు? అగ్నిజ్వాలల వంటి కన్నులు కలిగిన దేవుడు. నీ జీవితం ఏంటో అంతా తెలిసిన దేవుడు. కనుక అలాంటి ప్రభు రాబోతూ ఉన్నాడు. తర్వాత ఏముంది చూడండి. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయచున్న అపరంజితో సమానము. పాదములేంటిది? పుటము వేయబడిన పాదములు. ఆయన పాదములు పవిత్రమైనవి. పాపిని రక్షించటానికి వచ్చిన పాదములు. పాపి కోసం ఆ కాలములో ఆయన పాదముల మీద, కాళ్ళ మీద మేకులు ధరించిన పాదములు. మన కోసం తన మహిమను, తన ఘనతను తగ్గించుకొని మన పాదములు కడిగిన పాదములు. గమనించారు ఎప్పుడన్నా? ఇది నీవు తృణీకరించేవనుకో, రేపు ఆయన ఎలాంటి పాదములు? ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమయ్యుండెను. గమనించేటప్పుడు ఇలారా, ఏ ప్రభుని నువ్వు చూడబోతున్నావు? నీకోసం ప్రాణం పెట్టి సిలువ వేసిన ప్రభుని నువ్వు తృణీకరిస్తే రేపు నీవు ఈ ప్రభుని చూస్తావు. పుటము వేయబడి అపరంజితో సమానమైన పాదములు కలిగిన క్రీస్తు ప్రభును చూస్తావు. అక్కడిక కరుణకి, ప్రేమకి, దయకి, కటాక్షానికి తావు లేదు. అక్కడ ఆయన సత్యవంతుడి కనుక సత్యాన్ని బట్టి మనకి తీర్పు తీరుస్తాడు. కనుక నీవు ఈ విషయములో ఇప్పుడే నీవు ఆలోచన చేయి. నాకు కాదులే అనుకోవద్దు, నాకు సంబంధించింది కాదులే, వాళ్ళెవరికో అనుకోవద్దు. దేవుని వాక్యం వినే నీకే దేవుడి అవకాశాన్ని ఇచ్చాడు. గమనించారా? ఇంకా ప్రభు ఎలాంటి వాడు చూడండి. 15వ వచనం. ఆయన కంఠస్వరము
విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. నీ కోసం ఆయన ఏం చేశాడు? సమస్త భారం మోసుకున్న ప్రజలారా నా యొద్దకు రండి అని ప్రేమతో పిలిచిన దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఆయన నీ కోసం పిలిచిన దేవుడు. ఆయన ఒక్క సమరయ స్త్రీతో కూడా మాట్లాడాడు, జనసమూహంతో కూడా మాట్లాడాడు. గమనించారా? ఆయన కంఠ స్వరము, ప్రభు యొక్క బోధలు, 3.5 సంవత్సరాలు ఆయన చేసిన బోధలు ఇప్పటికీ ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. ఆయన గురించిన పుస్తకాలు వస్తూనే ఉన్నాయి. ఆయన గురించిన పాటలు వస్తూనే ఉన్నాయి. ఆయన గురించిన సాక్ష్యం ఈ ప్రపంచములో ప్రతి దేశములో ప్రతి ప్రాంతములోనూ ఉన్నది. అదే ఆయన యొక్క కంఠస్వరము. 3.5 సంవత్సరాలు ప్రభు చెప్పిన వాక్యం ఇప్పటికీ ఈ ప్రపంచాన్ని మండిస్తూనే ఉంది, కదిలిస్తూనే ఉంది. ఇంకా ఈ ప్రపంచం ప్రజలతో మాట్లాడుతూనే ఉన్నది. ఏమని? నీవు పాపివి, నా దగ్గర నీ పాపానికి క్షమాపణ ఉందని. నీవు పాపివి, నీ కోసం పరిశుద్ధ రక్తాన్ని కార్చాను, నీ పాపానికి ప్రాయశ్చిత్తం నా దగ్గర ఉన్నదని చెప్తున్నాడు. నీకు శిక్ష ఉన్నది, నీ శిక్షను నేను భరించాను, నీకు రక్షణ సిద్ధం చేశాను అని ప్రభు అప్పటి నుంచి ఎప్పటి వరకు ఆయన చెప్తూనే ఉన్నాడు. మరి ఏ ప్రభుని నీవు చూస్తావు? నీకోసం సిలువ వేయబడి ప్రాణం పెట్టిన ప్రభు దగ్గరకు నీవు వచ్చావనుకో, నీకు శిక్ష ఉండదు, రక్షణ ఉంటుంది, పరలోక రాజ్య భాగ్యం నీకు ప్రభు అనుగ్రహిస్తాడు. ఒకవేళ నీవు సిలువ వేయబడిన క్రీస్తును నీవు తృణీకరించేవనుకో, రేపు ప్రభు రాబోతున్నాడు. ఆయన రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, ఆయన తీర్పు తీర్చే సర్వాధికారి అయిన దేవుడిగా వచ్చి ప్రతి ఒక్కరికి తీర్పు తీరుస్తాడు. తప్పించుకోలేవు. నేటి కాలంలో ఈ ఈ సాంకేతికత ఇవి మనుషులనైనా తప్పిస్తుందా? మనుషుడే ఇలాగ ఉంటే దేవుడు ఇంకెలా ఉంటాడు? కనుక ఇప్పుడు చాలామంది వాళ్ళ సొంత జ్ఞానాన్ని, అతిశయాన్ని, గర్వాన్ని, అహంభావాన్ని ప్రదర్శిస్తూ నాకేంటి అనుకుంటారు. రేపు దేవుని ఎదుట నుంచున్నప్పుడు ఇవి ఏమీ పనికిరావు. రొమ్ము కొట్టుకుంటావు, గడగడలాడిపోతావు. ఆ పరిస్థితి రాకముందే ఇప్పుడే ప్రభు దగ్గరకు రండి. ప్రభువా, నేను పాపిని, సిలువలో కార్చిన పరిశుద్ధ రక్తములో నన్ను కడిగి పవిత్రపరిచి శిక్ష నుంచి తప్పించునని ప్రార్థన చేయి. ఇప్పుడే ప్రభు నీకు రక్షణ ఇస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు, జీవ గ్రంథములో నీ పేరును ఆయన రాస్తాడు. ఒకవేళ నాకు కాదు అని నీవు తృణీకరించేవా, ఈ వాక్యమే రేపు నీ మీద సాక్ష్యం పలుకుద్ది. దైవజనులు చెప్పారు, నువ్వు వినలేదు, ఇలాంటివి ఎన్నోసార్లు నీకు అవకాశం ఇచ్చాను, నీవు ఉపయోగించుకోలేదు, సద్వినియోగం చేసుకోలేదని దేవుడు చెప్తాడు. కనుక సమయం ఉండగానే దేవుని యొక్క రక్షణ పొందండి. అవకాశం ఉండగానే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఏ ఆటంకాలు, ఏ బంధకాలు ఇవన్నీ చూడొద్దు. సర్వాధికారి అయిన దేవుని వైపు చూడు. ఆయన తప్పక రాబోతున్నాడు,
తప్పక తీర్పు తీరుస్తాడు. మనము తీర్పులోనికి రాక మరణములో నుంచి జీవములోనికి దాటి ఉన్నవారిగా మనం ఉండాలని దేవుడు కోరుచున్నాడు. కనుక ఇప్పుడే ప్రభు దగ్గరికి రా, హృదయాన్ని విప్పు, నోరు విప్పు. ప్రభువా, శిలువలో కార్చిన పరిశుద్ధ రక్తములో నన్ను కడిగి పవిత్రపరచునాయనని ప్రార్థన చేయి. ఇప్పుడే దేవుడు నిన్ను విడిపిస్తాడు. దేవుని యొక్క రక్షణ పొందుకుంటావు, శిక్ష నుంచి తప్పించబడతావు. అలాంటి ధన్యత ప్రభు నీకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, విన్నవారందరిలో రక్షణ భాగ్యాన్ని దయచేయండి. విన్నవారందరూ పరలోక రాజ్య భాగ్యం పొందుకునే కృపను అనుగ్రహించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మీకు రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించునుగాక.